హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. పెద్ద మూవీ 1000 క్రోర్స్ కలెక్ట్ చేస్తుందో లేదో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ సాంగ్స్తో ఈ మూవీ పిక్చర్ హైప్ని పెంచేసింది. జూన్ 4న రిలీజ్ అయింది. అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కూడా రికార్డ్ స్థాయిలో జరిగాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ డే 1 ఏకంగా 135 కోట్లను కలెక్ట్ చేసింది. డే 2 46 క్రోర్స్ని కలెక్ట్ చేసి 2 డేస్లో ఈ మూవీ 181 కోట్లను కలెక్ట్ చేసింది. 3 డేస్లో ఈ మూవీ 236 కోట్లను కలెక్ట్ చేసింది. డే 4 సండే కావడంతో డే 3 కంటే కలెక్షన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఇలా డే 4 ఇంకో 50 క్రోర్స్ కలెక్ట్ చేసి మండే వరకు ఈ మూవీ 280 కోట్లను కలెక్ట్ చేస్తుంది. కానీ అసలు పరీక్ష ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 4 డేస్ వీకెండ్ హాలిడేస్ కావడంతో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి. కానీ మండే వర్కింగ్ డే. ఇప్పుడు జరుగుతున్న నెగిటివిటీకి, మూవీకి వస్తున్న టాక్కి కలెక్షన్స్ మండే రోజు చాలా తగ్గిపోతాయి. వర్కింగ్ డేస్లో పెద్ద మూవీకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా రావు. సో ఈ మూవీ 1000 క్రోర్స్ కలెక్ట్ చేయడం అయితే ఇంపాసిబులే. ఎందుకంటే మండే వరకు 280 క్రోర్సే కలెక్ట్ చేసింది. 1000 క్రోర్స్ కలెక్ట్ చేయాలంటే ఇంకో 720 క్రోర్స్ కలెక్ట్ చేయాలి. ఇట్ సీమ్ లైక్ ఇంపాసిబుల్. ఎందుకు ఇలా అంటున్నానంటే పెద్ద మూవీ కంటే బెటర్ టాక్ వచ్చిన సలార్, ఎనిమల్, దేవర, సాహో, కాంతారా చాప్టర్ 1 మూవీస్ కూడా 1000 క్రోర్స్ అచీవ్ చేయలేకపోయాయి. మరి ఈ మూవీ ఎలా కొడుతుంది చెప్పండి? ఈ 1000 క్రోర్స్ ని కొద్దిసేపు పక్కన పెడితే ఈ మూవీ హిట్ అవ్వడం కూడా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ హిట్ అవ్వాలంటేనే 500 కోట్లను కలెక్ట్ చేయాలి. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరీ ఇంత ఎక్కువగా ఉంటే ఎలా చెప్పండి? మూవీ వీకెండ్ అయిపోయేసరికి 280 కోట్లను కలెక్ట్ చేస్తే ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో 220 కోట్లను కలెక్ట్ చేయాలి. వీక్ డేస్లో 220 కోట్లు అంటే కష్టమే. రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఈ మూవీ బాగా పర్ఫామ్ చేసి 500 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయినా కూడా ఈ మూవీ 1000 క్రోర్స్ కలెక్ట్ చేయడం అయితే కష్టమే. సో దట్స్ ద వీడియో గైస్. పెద్ద మూవీ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకున్నారు? కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫ్యూచర్లో రాబోతున్న మూవీస్లో ఏ మూవీ 1000 క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? డ్రాగనా, రాకనా, వారణాసా, స్పిరిటా? కామెంట్ చేసి చెప్పండి.